మీ చైర్కి ఎట్లాగైతే గౌరవం ఇవ్వమని మీరు ఎట్లా చెప్తారో మా చైర్కి కూడా మీరు గౌరవం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని సందర్భాలు ఇందాకనే సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మేడం ప్లీజ్, సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మాట్లాడేది వినండి మేడం. ఇదే గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి అన్నారు కాబట్టి అవి రికార్డ్ అనకపోయినా మీరు అన్నారు. ఇది పాజిటివ్ గా తీసుకొని నేనేం అనట్లేదు. మీరు మీ చైర్ ని ఎట్లయితే గౌరవం, మా చైర్ కూడా అదే గౌరవం ఇచ్చి ముందుకెళ్తే ఒకరికొకరికి బాగుంటుంది. ఇందాక మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీ సభ్యులు లేసారు కాబట్టి మేము అందరం లేవాల్సి వచ్చింది, లేదంటే మేము మాట్లాడకపోతే. I think మేము శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about this issue. I think you should sit down. You should sit down. And Venkateshwar garu, yeah, we are all taking positively. Shravan garu, I don't need your extra comments on this issue. We all respect one another. But you know what? ఎప్పుడైతే చైర్ ఉందో, you do not say ఆమె ఈమె అట్లాంటి మాటలు మాట్లాడద్దు అని నేను అంటాను. ఎస్, ఏదైతే ఉంటుందో, యు నో వాట్, మీరు హేమ గారు లాస్ట్ టైం, ఎస్ ఐ రిమెంబర్, ఆఫ్టర్ ఆల్ అని నేను అనలేదు. సంబడి హియర్ సెడ్ అన్నారు. నో ప్లీజ్ సిట్ డౌన్, please sit down. I'm giving clarifications. You sit down, you sit down, you sit down. I'll give you clarification. Somebody from here said she said it, but no, you did not hear that. I did not say that. Mere మాట్లాడేసుకొని she said that. First of all, I always say మీరు గారు అనే నేను యూజ్ చేస్తాను ఎవ్రీ కార్పొరేటర్ గా. ఒకవేళ ఈ సోదరులతో నేను I always say సాబ్ అని మాట్లాడతాను, వాట్ ఎవర్, లేకపోతే అమ్మ అని మాట్లాడతాను. We don't have to discuss about this issue. Now that, thank you, you have said it and I have said it. We've given clarification. From now on, at least try to give respect ane antunamu. Let us go to the subject, not deviate from that. మీ చైర్కి ఎట్లాగైతే గౌరవం ఇవ్వమని మీరు ఎట్లా చెప్తారో మా చైర్కి కూడా మీరు గౌరవం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని సందర్భాలు ఇందాకనే సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మేడం ప్లీజ్, సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్ కి వస్తున్నారు అన్నారు. మాట్లాడేది వినండి మేడం. ఇదే గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి అన్నారు కాబట్టి అవి రికార్డ్ అనకపోయినా మీరు అన్నారు. ఇది పాజిటివ్ గా తీసుకొని నేనేం అనట్లేదు. మీరు మీ చైర్ ని ఎట్లయితే గౌరవం, మా చైర్ కూడా అదే గౌరవం ఇచ్చి ముందుకెళ్తే ఒకరికొకరికి బాగుంటుంది. ఇందాక మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీ సభ్యులు లేసారు కాబట్టి మేము అందరం లేవాల్సి వచ్చింది, లేదంటే మేము మాట్లాడకపోతే. I think మేము శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about this issue. I think you should sit down. You should sit down. And Venkateshwar garu, yeah, we are all taking positively. Shravan garu, I don't need your extra comments on this issue. We all respect one another. But you know what? ఎప్పుడైతే చైర్ ఉందో, you do not say ఆమె ఈమె అట్లాంటి మాటలు మాట్లాడద్దు అని నేను అంటాను. ఎస్, ఏదైతే ఉంటుందో, యు నో వాట్, మీరు హేమ గారు లాస్ట్ టైం, ఎస్ ఐ రిమెంబర్, ఆఫ్టర్ ఆల్ అని నేను అనలేదు. సంబడి హియర్ సెడ్ అన్నారు. నో ప్లీజ్ సిట్ డౌన్, please sit down. I'm giving clarifications. You sit down, you sit down, you sit down. I'll give you clarification. Somebody from here said she said it, but no, you did not hear that. I did not say that. mere మాట్లాడేసుకొని she said that. First of all, I always say మీరు గారు అనే నేను యూజ్ చేస్తాను ఎవ్రీ కార్పొరేటర్ గా. ఒకవేళ ఈ సోదరులతో నేను I always say సాబ్ అని మాట్లాడతాను, వాట్ ఎవర్, లేకపోతే అమ్మ అని మాట్లాడతాను. We don't have to discuss about this issue. Now that, thank you, you have said it and I have said it. We've given clarification. From now on, at least try to give respect ane antunamu. Let us go to the subject, not deviate from that.